హైదరాబాద్ లో దాకా సోలో రైడ్ లో డే 18 కల్సా నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యాము టువర్డ్స్ పాంగాంగ్ లేక్. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ లైక్ 15 కిలోమీటర్స్ మనకు ఒక వాటర్ క్రాసింగ్ వచ్చింది. అలాంటి క్రాసింగ్ కాదు భయ్యా, లిటరల్లీ ఒక టెంపోనే స్ట్రక్ అయిపోయింది. అంత హెవీగా ఉండే వాటర్ కింద కంప్లీట్ స్టోన్స్ ఉండే. తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక క్రాసింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 feet డీప్ అయితే ఉంది. దానిలో కూడా నిదానంగా జాగ్రత్తగా మనం క్రాస్ చేసుకునేసి షోక్ రివర్ సైడ్ ఫ్లడ్స్ అవ్వడం వల్ల రోడ్ అంతా చాలా డ్యామేజ్ అయిపోయింది. ల్యాండ్ స్లైడ్స్ అంతా అయ్యి, సో దాని వల్ల మెయిన్ రూట్ అయితే బంద్ ఉండే. ఆగం అనే ప్లేస్ నుంచి రైట్ డివియేషన్ తీసుకొని వారిలా క్రాస్ అయ్యాము. ఇవాల్టి రైడ్ నాకు మొత్తం సర్కిట్ లో మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీస్ కనిపించాయి. వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ తర్వాత శక్తిలో ఆగి వి హ్యాడ్ అవర్ లంచ్ చేసుకున్నాక చాంగ్లా క్రాస్ అయిన తర్వాత వ్యాలీ చాలా బ్యూటిఫుల్ అనిపించింది విత్ బ్లాసమింగ్ ఫ్లవర్స్. ఆ వ్యూస్ అన్నింటిని ఎంజాయ్ చేసుకుంటూ డుర్బుక్ అయితే చేరుకున్నాం. డుర్బుక్ లో ఫ్యూల్ అప్ చేయించేసి వి స్టార్టెడ్ టు పాంగాంగ్ లేక్ అండ్ రీచ్డ్ పాంగాంగ్ అట్ అరౌండ్ 6:45 PM. రీచ్ అవగానే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్ అయ్యాం అనమాట. అండ్ నైట్ స్టార్ గేజింగ్ చేద్దాం అనుకున్నాం, బట్ టూ క్లౌడీ, స్టార్స్ కనిపించలేదు, కంప్లీట్ క్లౌడ్స్ అయిపోయి. అండ్ ఐ ఎక్స్పీరియన్స్ ది లీస్ట్ టెంపరేచర్ ఇన్ దిస్ ఎంటైర్ ట్రిప్ విచ్ ఇస్ -1 degrees. చలికి అలానే వణుకుతూ ఆ రోజుకి అయితే రెస్ట్ తీసుకున్నాను. అండ్ రేపు మార్నింగ్ మనం లేసి ఉమ్లింగ్ లా వెళ్ళబోతున్నాం. ఏ రూట్ లో వెళ్ళాము, ఏమేం ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్ళామని చెప్పి మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్డ్. మోటో సంచారి.